నాటు కోళ్ల పెంపకం చేస్తూ ఇప్పుడు ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. ఈ నాటు కోళ్లు మరియు దేశవాళీ కోళ్ల పెంపకంలో ఎంతో ప్రగతిని సాధించి నూతన అధ్యాయానికి తెర తీసిన ప్రియాంక పౌల్ట్రీస్ విజయగాథను ఇప్పుడు చూద్దాం. ఈ ప్రియాంక పౌల్ట్రీస్ అధినేత రాంబాబు గారు కోళ్ల పెంపకానికి పునాది వేశారు. వేచలపు రాంబాబు నా పేరు. నేను ప్రియాంక అగ్రో ఫార్మ్ చైర్పర్సన్గా నేను ఉన్నాను. నేటికి 12 సంవత్సరాల నుంచి ఈ గవర్నమెంట్ బ్యాక్వర్డ్ పౌల్ట్రీ అనే పథకంతో మేము ఐటీడీ వెటనరీ మహిళా గ్రూపులకి వచ్చిన సంస్థలకి మేము ఇస్తున్నాము. విజయనగరం జిల్లా కొత్తవలస దగ్గరలోని రామలింగాపురంలో ఈ కోళ్ల ఫారం ఉంది. మొదట్లో రామ్మో రూస్టార్ జాతి కోళ్లను పెంచేవారు. ప్రభుత్వ పథకాలకు కోళ్లను వీళ్లే సప్లై చేసేవారు. ఇవి ఇచ్చిన కోలు రెయిన్బో రోస్టర్. బరువు ఒక కోడి బరువు 4 కేజీల నుంచి 5 కేజీల వరకు వస్తుంది. అసీల్ కోగరంగి జాతి కోళ్లను ఇప్పుడు అధిక సంఖ్యలో పెంచుతున్నారు. పూర్తి స్థాయిలో షెడ్లలో ఉంచి పెంచడం, ఆరు బయట తిప్పి పెంచడం కూడా చేస్తున్నారు. ఏమంటారు? ఈ బ్రీడ్ ఏమంటారు? బ్రీడ్ అసీల్ అని పిలుస్తారు. కుక్కరెంగే. కుక్కరెంగే. ఎక్కడి నుంచి వచ్చాము? ఎగ్స్ హ్యాచింగ్ ఎగ్స్ మేము తమిళనాడు హైదరాబాద్ నుంచి హ్యాచింగ్ ఎగ్స్ మీరు తెచ్చుకుంటున్నారు. సో మీ ఇక్కడ మీరు హ్యాచింగ్ చేయించుకుంటున్నారు. ఓకే. ఇవి ఎన్ని రోజులకి పెరుగుతాయండి? ఇవి 120 నుంచి 140 రోజులు అండి. 500 నుంచి కేజీ 600 వరకు వస్తాయండి. ఆడవైతే కేజీ 300, కేజీ 400, మగవైతే కేజీ 600 వరకు. స్వంతంగా దాన తయారీకి కావలసిన అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. వేసి సొంతంగా మీరే ఇక్కడ ఒక ఫ్యాక్టరీలో పెట్టుకుని ఆ ఫ్యాక్టరీలో మీరే తయారు చేసుకుంటున్నారు. దానా కూడా మేమే తయారు చేసుకుంటున్నాము. ఎవరైనా రైతులు మా దగ్గర కోడిపిల్లలు తీసుకున్నట్లయితే దేశీ దానానే మేము ఇస్తున్నాము. రైతులకు కావాల్సిన పిల్లలను అమ్ముతున్నారు. రైతు కోరుకుంటే ఇంటి వద్దకు చేరవేసేందుకు రవాణా వాహనాలు, కోళ్లను తరలించేందుకు కోళ్ల బుట్టలు, ప్లాస్టిక్ బాక్స్ సిద్ధంగా ఉంచారు. సుమారుగా 37 నుంచి 38 రూపాయలు స్టార్టర్ పడుతుంది. ఫినిషరు గ్రోయిలు 2వ స్టేజీ 36 రూపాయల వరకు దానా రేటు పడుతుంది. కోలు మేము తయారయ్యి మార్కెట్లోకి వదిలేటప్పటికి సుమారుగా 190 నుంచి 210 రూపాయల వరకు మేము సేల్ చేస్తున్నాం. హైవేటు అది ఫామ్ గేటు ట్రాన్స్పోర్టు. ఒకవేళ వాళ్ళ సౌకర్యం లేకపోతే మా వెహికల్తో ట్రాన్స్పోర్ట్తో మేము ఇవ్వడానికి కూడా సంసిద్ధంగా ఉన్నాము. దానికి ఏదో మేము కేజీ కింద తీసుకుంటాము ట్రాన్స్పోర్ట్కి. గ్రుడ్లు సమకూర్చుకునేందుకు గ్రుడ్లు పెట్టే కోళ్లను కూడా ప్రత్యేకంగా పెంచుతున్నారు. ప్రత్యేకంగా ఈ షెడ్ లో మేము ఆడకోళ్ళు పెంచుతున్నాము. ఈ గుడ్లు మార్కెట్ లో ధర 10 నుంచి 15 రూపాయల వరకు అమ్మబడుతుంది. ఇదిగో ఇవి కలర్ బ్రోయిలర్స్. కేవలం 60 రోజుల్లో 1.7 నుండి 2 కిలోలు బరువు పెరుగుతాయని చెబుతున్నారు. వైట్ బ్రాయిలర్ భిన్నంగా కలర్ బ్రాయిలర్ని ఎంపిక చేసుకున్నాము. ఇది బరువు 2 కేజీల బరువు రావాలంటే 60 రోజులు పడుతుంది. ఈ 60 రోజుల్లో మినిమం కేజీ 800 నుంచి 2 కేజీల వరకు ఇవి బరువు వచ్చును. రైతులకు కోడి పిల్లలను అమ్మడమే కాదు, తిరిగి వారి దగ్గర నుండి కొనుగోలు చేసి అమ్మకాలను చేస్తామని అంటున్నారు. ప్రియాంక అగ్రో ఫార్మ్ తరఫున న్యూలుగా మేము ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్ తో దేశీ ఫార్మ్ ఇంటిగ్రేషన్ స్టార్ట్ చేయడం జరిగిందండి. జనవరి నుంచి కూడా రైతులందరూ కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నారు. మా సేవల విషయంలో కానీ మా కోడి పిల్లలు డే ఓల్డ్ నుంచి 120 డేస్ వరకు కూడా పెంచుతున్నాం. అవి పెరిగిన తర్వాత కేజీ 500 నుంచి కేజీ 700 వరకు బరువు వస్తున్నాయి సుమారుగా. ఈ మార్కెట్లో కూడా డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల మేము ఇంకా కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తున్నామండి. అవుట్లెట్లు కూడా బయట ఏర్పాటు చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఆసక్తి కలిగిన వాళ్ళు అనుభవజ్ఞుల సహకారంతో మేము అది తొందరలోనే ప్రారంభం చేస్తామండి. వీరి ఆఫీసును పెందుర్తిలో ఏర్పాటు చేసుకుని రైతులకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ మార్కెట్ను విస్తరించుకుంటున్నారు. ఈ ట్రింకర్ క్లీనింగ్ అనేది చాలా అవాంతరంతో కూడుకున్న వ్యవహారం. ఈ కోలి అనేక రకాలైనటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా నిప్పల్ సిస్టమ్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తున్నామండి న్యూగా. దానివల్ల ఏమవుతుందంటే ఫ్రెష్ వాటర్తో పాటు కోళ్ళకి ఎటువంటి హానికరమైనటువంటి వ్యాధులు రాకుండా నివారించడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల రైతులకి పని భారంతో తగ్గటంతో పాటు అందరికీ ఉపయోగపడే విధంగా నిప్పల్స్ మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాటుకోళ్ల మాంసానికి ఉన్న డిమాండ్ను ఎవరూ కాదనలేరు.
మరి ఉపాధి కొరకు ఎదురుచేస్తున్న వాళ్ళు వీటి పెంపకంపై అవగాహన పెంచుకొని మరింత పురోగతి పొందాలని కోరుకుందాం.